హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి వంకాయ ఫ్రై చూపించబోతున్నాను. సూపర్గా ఉంటుందండి. రైస్లోకైనా సాంబార్లోకి నంచుకొని తిన్నా బాగుంటుంది, దేంట్లోకైనా బాగుంటుంది. ఇది 3 days వరకు నిలువ ఉంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను 1/4 కిలో వంకాయలు తీసుకున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసి ఇలా ఇందులో పసుపు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, లేకపోతే నల్లగా అవుతాయి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఎండు కొబ్బరి వేసుకున్న తర్వాత కొంచెం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్న తర్వాత 1½ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకున్న తర్వాత 4 లవంగాలు, కొంచెం చెక్క వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇక్కడ నేను 7-8 ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగనివ్వాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మాడిపోతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇవి కొంచెము వేయించుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వేసుకోవాలండి. ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు ఆయిల్ తీసుకోవాలి. వంకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి. 1 కప్పు కరివేపాకు. ఇది కొంచెం ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కలన్నీ వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. మూత పెట్టి మిడిల్లో తీసుకుంటూ చూసుకోవాలండి. ఇలా చూడండి, ఇలా స్పూన్తో ఇలా చూస్తే విరిగిపోతుంది. ఇవి మగ్గిపోయాయండి. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. నేను ఎండుమిర్చి వేసుకున్నాను కదా, అందుకే కారం తక్కువ వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోవాలి. ఇవి వేసుకున్న కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ వేసుకున్న పౌడర్ అంతా వేసేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని 1 minute మగ్గనివ్వాలి. వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇలా చూడండి, సూపర్గా వచ్చింది. ఇది ఒక బౌల్లోకి తీసుకోవాలి. వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. సూపర్గా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.